తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణం కేసులో పెద్ద వికెట్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైడ్రామా మధ్య ఆదివారం హైదరాబాద్లో అరెస్టు చేశారు. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మిగతా నిందితులను ఈడీ అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూలు ఇచ్చిన సంస్థలకే మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వడం వంటి అవకతవకలకు పాల్పడ్డ నాటి ప్రభుత్వ పెద్దలు భారీగా కూడబెట్టుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది. ఇది ఒక ఎత్తైతే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలోనూ వైసీపీ పెద్దలు చేతివాటం చూపారు. సిఐడి ఈ రెండు అంశాలపై వేర్వేరుగా కేసులు నమోదు చేయగా వీటి ఆధారంగా ఇందులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇలా కొట్టేసిన నిధులు ఎటు వెళ్లాయన్న అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఏంటి రవాణా కుంభకోణం? ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టును తొలుత సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. దీని నుంచి శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. శ్రీ సుదర్శన్ సంస్థ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ దేనని ఈడీ నిర్ధారించింది. ఒక్కో కార్టన్కు కిలోమీటరుకు ₹19.68గా ఉన్న రవాణా ధరను ₹32.53 పెంచినట్లు ఈడీ గుర్తించింది. ఇలా దాదాపు 195 కోట్ల 33 లక్షలు దండుకున్నట్లు నిర్ధారించింది. దర్యాప్తులో భాగంగా జూన్లోనే సునీల్ కుమార్ ఇంటితో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, ఈ కుంభకోణానికి వైసీపీ ప్రభుత్వం తరపున అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి, ఇంకా కేసుతో సంబంధమున్న విజయ్ నరసింహారెడ్డి, వళ్లు సందీప్ల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. సునీల్ కుమార్ ఇంట్లో 2 రోలెక్స్ వాచీలు, ఒక రేంజ్ రోవర్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ మద్యం రవాణా నేరం ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్నవేనని ఈడీ నిగ్గు తేల్చింది. వీటితో పాటు ఈడీ అధికారులు ఇక్కడ స్వాధీనం చేసుకున్న ఫోన్లో ఒక కరెన్సీ నోటు బొమ్మ ఉన్నట్లు గుర్తించారు. హవాలా లావాదేవీలో భాగంగానే ఈ నోట్ను పంపారని, దీని ద్వారా కారుమూరికి 15 కోట్లు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మద్యం రవాణాకు కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీని కూడా సునీల్ కుమార్ ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 11న వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్టు చేసిన ఈడీ అధికారులు జూన్ 18న కారుమూరి సునీల్ కుమార్ ను అరెస్టు చేసింది. నాగేశ్వరరావుకు సంబంధించిన ₹37.70 లక్షల ఆస్తులను ఈడీ ఇదివరకే జప్తు చేసింది. అరెస్టును ముందే ఊహించిన కారుమూరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆయన పిటిషన్ను తిరస్కరించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్న కారుమూరి వాదనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన అరెస్టు కావచ్చని భావించిన కారుమూరి కోకాపేటలోని తన ఇంట్లో కాకుండా మజీద్ బండ క్రాస్ రోడ్డులోని షార్క్ హైట్స్ అపార్ట్మెంట్ లో తలదాచుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న అధికారులు నాగేశ్వరరావును అరెస్టు చేసి బషీరాబాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెడతారు.